హాయ్ హలో నమస్తే, నేను మీ తిరుమలేష్. వెల్కమ్ టు రాతి మీడియా. తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రజలకు ఉపయోగపడే ఒక కొత్త సేవను ప్రవేశపెట్టింది. అదే ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్. రెవెన్యూ శాఖ జారీ చేసిన జీవో నెంబర్ 172 ద్వారా దీన్ని తీసుకొచ్చింది. మన దగ్గర ఇప్పటికే ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది. మరి కొత్తగా ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఎందుకు? దీనివల్ల సామాన్య ప్రజలకు ఏం ఉపయోగం? భవిష్యత్తులో ఈ ఒక్క సర్టిఫికేట్ ఎంత ముఖ్యమైనదిగా మారే అవకాశం ఉంది. వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా ఇతరులకు షేర్ చేయండి. ముందుగా ఫ్యామిలీ రిజిస్టర్ అంటే ఏమిటి తెలుసుకుందాం. ఒక కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు, కుటుంబ పెద్ద ఎవరు, భర్త, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఎవరెవరు ఉన్నారు, వారి మధ్యలో ఉన్న సంబంధం ఏమిటి, వారి పేర్లు, వయస్సు, పుట్టిన తేదీ, జెండర్, ఆధార్ వివరాలు, ప్రస్తుత చిరునామా, ఇలా ఒక కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన వివరాలను ఒకే ఎలక్ట్రానిక్ రికార్డులో నమోదు చేసే వ్యవస్థే ఈ తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్. ప్రస్తుతం దీనికి ప్రధాన ఆధారంగా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వారి వద్ద ఉన్న ఫుడ్ సెక్యూరిటీ కార్డు అంటే రేషన్ కార్డు డేటాబేస్ను ఉపయోగిస్తున్నారు. ప్రతి కుటుంబానికి ఒక ఫ్యామిలీ రిజిస్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇస్తారు. ప్రస్తుతం ఈ నెంబర్ను రేషన్ కార్డు నెంబర్తో అనుసంధానం చేస్తారు. అంటే ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ను కేవలం మరో కొత్త సర్టిఫికేట్గా మాత్రమే చూడకూడదు. ఇది ఒక కుటుంబానికి సంబంధించిన ప్రభుత్వం ధృవీకరించిన డిజిటల్ ఫ్యామిలీ రికార్డుగా మారే అవకాశం ఉంది. ఇప్పుడు అసలు ప్రశ్న, దీనివల్ల ప్రజలకు ఉపయోగం ఏమిటి? ప్రస్తుతం మనం వివిధ ప్రభుత్వ సేవలకు దరఖాస్తు చేసుకున్నప్పుడు ఒక చోట రేషన్ కార్డు, మరో చోట ఆధార్ కార్డు, ఇంకో చోట బర్త్ సర్టిఫికేట్, మరికొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల వివరాలు, ఇలా ఒకే కుటుంబానికి సంబంధించిన వివరాలను పదే పదే సమర్పించాల్సి వస్తుంది. కానీ ఫ్యామిలీ రిజిస్టర్ వ్యవస్థ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెంది ఇతర ప్రభుత్వ శాఖలతో అనుసంధానం అయితే ఈ కుటుంబంలో సభ్యులు ఎవరు అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఒక కామన్ గవర్నమెంట్ రికార్డు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం ఈ సర్టిఫికేట్ వల్ల ఉన్న మరో ముఖ్యమైన ఉపయోగం ఓటర్ల జాబితాలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఎస్ఐఆర్ ప్రక్రియ. ఎస్ఐఆర్ ప్రక్రియలో సరైన డాక్యుమెంట్లు లేని వాళ్ళు హియరింగ్స్ సమయంలో ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ను ఒక సపోర్టింగ్ డాక్యుమెంట్గా పరిగణించే అవకాశం ఉంది. అయితే అవసరమైన వెరిఫికేషన్ మాత్రం అధికారులు చేస్తారు. ఇప్పుడు మరింత ముఖ్యమైన విషయం చూద్దాం. భవిష్యత్తులో ఈ ఫ్యామిలీ రిజిస్టర్ ఎక్కడెక్కడ ఉపయోగపడే అవకాశం ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం దీనిని అంత ఈజీగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫ్యూచర్లో ఇది చాలా ముఖ్యమైన డాక్యుమెంట్గా మారే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ పథకాలన్నింటికీ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ తప్పనిసరి అని ప్రకటించలేదు. కానీ భవిష్యత్తులో ప్రభుత్వం వివిధ శాఖల డేటాబేస్లను ఫ్యామిలీ రిజిస్టర్తో అనుసంధానం చేస్తే అది లేని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. అనేక ప్రభుత్వ సేవల్లో కుటుంబ వివరాలు వెరిఫికేషన్ దీనివల్ల సులభం కూడా అవుతుంది. మొదటగా రేషన్ కార్డు, ఫుడ్ సెక్యూరిటీ కార్డు సేవలు. కుటుంబంలో కొత్త సభ్యులను చేర్చడం, కుటుంబ వివరాలను వెరిఫై చేయడం వంటి సేవల్లో ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ ఉపయోగపడే అవకాశం ఉంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి ఆరోగ్య పథకాల్లో ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులను గుర్తించడానికి ఈ డేటాబేస్ ఉపయోగపడవచ్చు. ఇందిరమ్మ ఇల్లు వంటి పథకానికి దరఖాస్తు చేసుకున్న సమయంలో కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, వారు ఇదివరకు ఏమైనా లబ్ధి పొందారా, కుటుంబానికి సంబంధించిన వివరాలు ఏమిటి అనే విషయాల్లో కూడా ఈ రిజిస్టర్ ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ప్రభుత్వ పథకానికి దీనికి లింక్ చేసే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ సర్టిఫికేట్ను పొందాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా విద్యార్థులకు మరియు కుటుంబ సభ్యులకు ఇచ్చే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి వివిధ పథకాలలో మరియు జనన మరణ రికార్డులు, విద్యా సంబంధ ప్రయోజనాలు, హౌసింగ్ పథకాలు, సోషల్ సెక్యూరిటీ పథకాలు, ఇలా ప్రతి సేవలో కూడా ఈ సర్టిఫికేట్ను ఉపయోగించే అవకాశం ఉంది. ఈ రిజిస్టర్ వల్ల ప్రభుత్వానికి కూడా కొన్ని ప్రయోజనాలు ఉండవచ్చు. డూప్లికేట్ బెనిఫిషియరీలను గుర్తించడం, ఒకే కుటుంబానికి ఒకే ప్రయోజనం వర్తించే పథకాల్లో కుటుంబాన్ని సరిగ్గా గుర్తించడం, మరణించిన కుటుంబ సభ్యుల పేర్లను అప్డేట్ చేయడం, వివాహం తర్వాత కుటుంబంలో వచ్చే మార్పులను నమోదు చేయడం వంటి వేర్వేరు ప్రభుత్వ శాఖల మధ్య కుటుంబ వివరాలను వెరిఫై చేయడం వంటివి ప్రభుత్వానికి కూడా సులభం అవుతుంది. అదే సమయంలో ప్రజలు కూడా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పదే పదే కుటుంబ వివరాలను నిరూపించాల్సిన అవసరం తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ఈరోజు ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ మనకు ఒక సాధారణ కుటుంబ వివరాల సర్టిఫికేట్గా కనిపించవచ్చు. కానీ తర్వాత ఇది ఒక కామన్ ఎలక్ట్రానిక్ ఫ్యామిలీ రికార్డుగా ఏర్పడటం మాత్రం ముఖ్యమైన పరిణామం. దీనిని ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం.
మీ రేషన్ కార్డు అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డు, ఆధార్ కార్డును తీసుకొని మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రానికి వెళ్ళండి. అక్కడ ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అప్లై చేయమని చెప్పండి. మీ సేవ ఆపరేటర్ మీ డాటాను వెబ్సైట్లో చూసి ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు చదివి వినిపిస్తారు. లేదంటే మీరే ఎవరెవరు ఉన్నారో ఫ్యామిలీలో వారి పూర్తి వివరాలు అడగండి. కుటుంబ సభ్యుల పేర్లు సరిపోయాక సబ్మిట్ చేస్తారు. ఆ తర్వాత అది స్థానిక తహసీల్దార్ ఆఫీస్కు వెళ్తుంది. అధికారులు వెరిఫై చేసి మీ ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ని ఇస్తారు. మీరు అప్లై చేసిన మీ సేవా కేంద్రానికి వెళ్ళి దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. కాగా 2 రోజుల్లో ఇస్తారు అని ఇప్పటికే ప్రకటించినప్పటికీ అధికారుల పని ఒత్తిడి కారణంగా అది ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనా వారం రోజుల లోపు మీ ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మీ చేతికి వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఫ్యామిలీ రిజిస్టర్ విధానం గురించి మీ అభిప్రాయం ఏమిటి? అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలలో కుటుంబ వివరాలను వెరిఫికేషన్ కోసం ఒకే ఫ్యామిలీ రిజిస్టర్ను ఉపయోగిస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. తెలంగాణ ప్రభుత్వ పథకాలు, మీ సేవలు, ముఖ్యమైన ప్రభుత్వ ఉత్తర్వులు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ సమాచారం కావాలో కామెంట్ బాక్స్లో పెడితే దానికి సంబంధించిన వీడియో చేసి పెడతా. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.